గద్దర్ అవార్డుల్లో ఎట్లాంటి వివాదము లేదు. అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. తెలుగు సినీ రంగం అంతా కూడా చక్కగా మొన్న వివాదంగా అయినటువంటి అల్లు అర్జున్ కూడా వచ్చి అవార్డు తీసుకోవడంతో పాటుగా అటు రేవంత్ని పొగిడెళ్ళటం, బాలకృష్ణ జై తెలంగాణ నినాదాలు ఇవన్నీ చూసాం. అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ వాదులకే ఒకళ్ళకి కోపం వచ్చింది. ఎవరు అంటే సంగీత దర్శకుడు చక్రి, అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి చక్రి సోదరుడికి కోపం వచ్చింది. తాజాగా చక్రికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇవాళ జరిగినటువంటి సందర్భంగా తను ఒక ఆవేదనను వ్యక్తం చేశారు. ఏమని అంటే తెలంగాణకి అసలు ఆ గద్దర్తో పాటకు సంబంధించినటువంటి మ్యూజిక్ని ప్లాన్ చేసింది తన సోదరుడు. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో కూడా ట్యూన్ గట్టి అనేక సినిమాలకు సంబంధించినటువంటిది చేసింది చక్రి. బట్ అసలు అతని పేరుతో ఒక అవార్డు కానీ అతని పేరుని తలుచుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఇది తీవ్ర మనోవేదన కలిగించింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తను ఏమన్నారో ఒక్కసారి విందాం. అందరికీ నమస్తే, నేను మీ మహిళ. ఈరోజు చక్రి అన్నయ్య 50వ జన్మదినం జరుపుకున్నాము. సో మార్నింగ్ నుంచి ఆయన పేరు మీద మన బసవతారకం హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా చేశాము. అదేవిధంగా మా స్వగ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాంటి కార్యక్రమాలన్నీ కండక్ట్ చేశాము. అన్నయ్య ఉండగా కూడా ప్రతి సంవత్సరం తన బర్త్డేని ఒక వినూత్నంగా చేసుకునేవాళ్ళు. సో అదేవిధంగా అదే సంస్కృతిని ఫాలో అవుతూ జరపడం జరిగింది. ఇలా ఒక మంచిగా వెళ్తున్న తరుణంలో కూడా ఒక చిన్న బాధ మా మనసులో కదిలింది. అదేంటంటే నిన్న గద్దర్ గారి పేరు మీద అంటే నంది అవార్డ్స్, తెలంగాణ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్ని అనౌన్స్ చేసి నిన్న అంగరంగ వైభవంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో చక్రి అనే ప్రస్తావన రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఆయన తెలంగాణ కోసం ఎంతో తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన శ్రమ జైబోలో తెలంగాణకి ఆయన ఎన్నో మంచి బాణీలను అందించి ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి నా పాటలు దోహదపడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ గద్దర్ గారి చేత సినిమాలో పాట పాడించిందే చక్రి అన్నయ్య. సో జైబోలో తెలంగాణ అనే సినిమా తన కెరీర్ని పణంగా పెట్టి చేసిన సినిమా. ఎందుకంటే ఒక ప్రాంతీయవాదం నడుస్తున్న టైంలో అలాంటి సినిమా చేస్తే కెరీర్కి ఎంతో ఇబ్బంది ఉంటుందని తెలిసి కూడా ఆ సినిమా కోసం తన ప్రాణం పెట్టి సినిమా చేశారు. ఆ పాటలు జైబోలో తెలంగాణకి ఆయన అందించిన ఉద్యమ గీతాలే నిజంగా ఉద్యమంలో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడ్డాయి అలాంటి సాంగ్స్. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు ఆ కార్యక్రమంలో అన్నయ్య గురించి ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయంగా మేము ఫీల్ అవుతున్నాము. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి రాష్ట్రవర్యులు మన రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రాన్ని అందించాలని అనుకుంటున్నాము. అంటే ఇక మీదటన్నా చక్రి గారికి పేరు మీద అవార్డ్స్ కానీ ఇలాంటివి ప్రకటించాలని మేము మా ఫ్యామిలీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా దీనికి స్పందిస్తుందని మేము మనసారా ఆశిస్తూ మేము మహిత్ నారాయణ. ఇది తన సోదరుడు చెప్పుకొచ్చినటువంటి పాయింట్. మరి రేవంత్ సర్కార్ని ఆయన ఏమి దూషించట్లేదు, ద్వేషించట్లేదు. తన సోదరుని గుర్తించమని అడుగుతున్నారు. ఆ రోజున కష్టపడ్డటువంటి వ్యక్తిగా మరి ఏం చేస్తారో చూద్దాం.